హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రైతు బిడ్డ స్వాతి బర్శెట్టి అగ్రికల్చర్. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియోతో మేము ముందుకు వస్తున్నా. అసలు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూడండి. లైక్, సబ్స్క్రైబ్, షేర్ మాత్రం మర్చిపోకండి. ఇక ఈ రోజైతే మేము బంగారు మైసమ్మ తల్లి కాడికి అయితే వెళ్తున్నాం. చాలా రోజుల కింద మొక్కు అనేది మొక్కిందనమాట మా అత్తమ్మ. నాకు హెల్త్ బాగాలేదు. అప్పుడు నా హెల్త్ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే చాలా క్రిటికల్ అన్నమాట. అంత క్రిటికల్ పరిస్థితి నుంచి నేను ఈరోజు బతికి బయటపడ్డా అంటే ఆ దేవుని దయ అని నేను ఖచ్చితంగా నమ్ముతాం, నేను నా కుటుంబ సభ్యులు. ఎందుకంటే హాస్పిటల్ దాకా వెళ్ళొచ్చిన ఎంఆర్ఐ స్కానింగ్ అంటే బాడీ స్కానింగ్ కూడా దిగినన్నమాట. ఎక్కడ పోయినా ఏమీ లేదు లేదు లేదు. అసలు నా మీద వాళ్ళు హోప్స్ పెట్టుకోవద్దన్నారు. అంటే అసలు ఏం అర్థం కావట్లేదు. మందులు వేసుకుంటే ఇంకా తక్కువ కావాలి కానీ నొప్పి అనేది ఎక్కువైపోతుంది. మాకేం తెలియని పరిస్థితి, అసలు ఏం అర్థం కాలేదు. ఎన్నో దిక్కుట్లో తిరిగినాం అన్నమాట. ఎక్కడ పోయినా కానీ ఏం లేదు ఏం లేదు అంటారు. నొప్పి మాత్రం చాలా ఎక్కువైతుంది. అసలు మా అమ్మ అయితే మా తమ్ముడు నా కోసం, మా తమ్ముడు ఏడ్చిందంటే నాకు ఇంకా బాధ అనిపిస్తుంది. మా అక్క పరిస్థితి ఇది, మా అక్క లేకపోతే పిల్లల పరిస్థితి ఏందని మా తమ్ముడు మా అమ్మమ్మని పట్టుకొని బాగా ఏడ్చిందంట. అసలు మా అమ్మ అయితే 4 నెలల దాకా నా కానించి ఎక్కడ వెళ్ళలేదు. తన పని బంద్ పెట్టుకొని వదిలేసుకొని నా చుట్టూనే తిరిగింది. హాస్పిటల్ కంటూ, దేవుని కాడకంటూ, అక్కడ ఇక్కడ చాలా దిక్కుట్లో తిరిగిందన్నమాట. ఇక ఎక్కడ పోయినా కానీ ఏం లేదు ఏం లేదు ఏం లేదు. ఇక లాస్ట్ ప్రయత్నం మాకంటూ ఒక దారి చూపించారు. అది కూడా నా యూట్యూబ్ ద్వారానే. ఎందుకంటే నా యూట్యూబ్ వీడియోస్ చాలామంది చూస్తారు కదా. అసలు ఏంది ఈ అమ్మాయి ఇలా అయిపోతుంది, అంత హెల్దీగా ఉండే అమ్మాయి ఇలా ఇంత ఘోరంగా తయారైంది ఏంది అసలు అని చాలామంది అనుకుర్రు. ఇక మా మేనత్త చీకటిగూడెం అన్నమాట, వాళ్ళ ఏరాలన్నమాట. అంత కష్టం చేసే అమ్మాయి ఇలా అయిపోతుంది, మందులు వేసుకున్నా కానీ తగ్గట్లేదు అంటుంది. అసలు ఏంటి ఆమెకున్న సమస్య ఏంటి అని మా అత్తమ్మనే అడిగిందంట. ఇక మా అత్తమ్మకు తను ఒక మార్గం చెప్పింది. ఆ మార్గం మా అత్తమ్మ మాకు చెప్పిందన్నమాట. మా అత్తమ్మ చెప్పినప్పుడు మేము వెళ్ళలేదు, మేము బయటనే వేరే కాడ తిరుగుతూనే ఉన్నాం. మా అత్తమ్మ చెప్పిన కాడికైతే పోలేదు. ఇంకా నొప్పి అయితే ఎక్కువైపోయింది. అసలు భరించలేని నొప్పి. ఇంకా ఇటు ఇద్దరు పట్టుకొని తీసుకొని వచ్చారు. ఆ సిచ్యువేషన్లో ఇక మా అత్తమ్మ చూపించిన మార్గానికి అయితే వెళ్ళినాం. అక్కడికి వెళ్ళాకే ఇక నాకు హోప్ అనేది వచ్చిందన్నమాట. ఇక ఏం కాదు, నేను బతికి బయటపడతా, నాకున్న సమస్య తొలగిపోతుంది అనిపించింది. అక్కడికి వెళ్ళినాక ఇక మెల్లమెల్లగా నాకున్న సమస్య అయితే తొలగిపోయింది. అక్కడికి వెళ్ళేటప్పుడు మా మేనత్త ఇక మార్గం మధ్యలోనే కాబట్టి ఆ బంగారు మైసమ్మ తల్లికి మొక్కిందన్నమాట. నా కోడలికి త్వరగా నయం కావాలి తల్లి, తనతో బోనం చేపిస్తా అని మొక్కింది. ఇక ఈ మొక్కు నేను దగ్గర 10 నెలలకు తీర్చుకుంటున్నా. ఇక మేమైతే ఇన్ని రోజులు నాకు వీలు పడలేదు. మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఎప్పుడు ఏదో ఒక సమస్యతోటి చాలా ఇబ్బంది పడుతున్నా. ఇక పిల్లలకు స్కూళ్ళు కూడా దగ్గరకు వచ్చినవి. ఇక పోతే ఒక పని తీరుతుంది అన్నట్టుగా అప్పటికప్పుడు అన్నీ ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని ఇక అమ్మవారి కాడికైతే పోతున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ కోడిపుంజ అయితే అమ్మవారికనే మొక్కినాం. ఎంత రోగం వచ్చినా కానీ తట్టుకొని నిలబడ్డది. నిజంగా చాలా పవర్ఫుల్ అమ్మవారు అనిపిస్తుంది. మేమైతే రోగాలు వచ్చి కోళ్ళు అన్నీ చచ్చిపోతుంటే, అమ్మ ఈ కోడైతే నీకు మొక్కినాం, మరి ఉంచుతావా తీసేస్తావో అంతా నీ ఇష్టము, ఇదైతే నీకు వదిలిపెట్టినామని చెప్పినాం. దాని మెడలు చూడండి, కింది కొంగి వెనకకు నడుస్తుంది. అసలు ఇది రోగం కాదు ఏం కాదు. ఇక అది దాని మెడలు అనేది అట్లా కింది కొంగిపోయినాయి అన్నమాట. ఇక అమ్మవారు చాలా పవర్ఫుల్. అందుకనే తనకు మొక్కిన కోడి తన దగ్గరికి రావాలని దానికి ప్రాణం అయితే పోసింది. మేమైతే ఇక కొన్ని తీసుకొని ఇక సామాన్లు అన్నీ చదువుకొని, అడిగే వంట సామాన్లు ఏమేమి పడితే అవన్నీ చదువుకొని అయితే ఇక మేము వెళ్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఇల్లు మొత్తం క్లీనింగ్ చేసుకున్నాం కదా. యాదగిరిగుట్ట, సురేంద్రపురి, ఇట్లా స్వర్ణగిరి పిల్లలకు చూపించుకొని వద్దామనుకున్నాం. కొన్ని కారణాల వల్ల ఇక క్యాన్సిల్ అయిపోయింది. ఇక ఎట్టకేళ్ళకైతే బంగారు మైసమ్మ తల్లి మొక్కు చెప్పాలనుకున్నాం. ఇక అక్కడికైతే వచ్చినాం. ఇక రాగానే మా పనులు మేమైతే స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడికి రాగానే మన ఫాలోవర్స్ అయితే అందరూ గుర్తుపట్టి నా దగ్గరికి వచ్చి మాట్లాడుతారు. ఫుల్ హ్యాపీ అన్నమాట. ఇక మొక్క అయితే తీర్చుకున్నాం అమ్మవారికి. ఇక బోనం పెట్టి
బగారేసుకొని కోని చూసుకొని ఇక మంచిగా తిని తాగి నిమ్మలంగా ఇల్లు అయితే చేరినాం. మేమైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే అమ్మవారి మొక్కు తీర్చుకున్నందుకు అమ్మవారి కృప ఉండడం వల్లనే ఈరోజు మేము ఇంత సంతోషంగా ఉన్నామని నమ్ముతానమాట. ఆ దత్తాత్రేయ స్వామి, ఈ అమ్మవారు ఇంకా మమ్మల్ని చల్లగా కాపాడుతూ మాకు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నా. నాకే కాదు, మిమ్మల్ని కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలి. ఎందుకంటే ఒక ఆడపిల్లకి ఇంతలా కష్టం అసలు ఏ ఆడపిల్లకి రాకూడదు, అలాంటిది నాకు వచ్చింది. అలాంటి కష్టం నుంచి నేను బతికి బయటపడ్డా అంటే అంతా ఆ దత్తాత్రేయ స్వామి మహిమ.